రాయదుర్గం మైహోంబూజా అపార్ట్మెంట్ లో పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్టు చేశారు. సినిమా పరిశ్రమపై విమర్శలు చేశారు అనే ఫిర్యాదు నేపథ్యంలో అరెస్ట్. పోసానిపై నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేసిన రాజంపేట కోర్టు. ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లోని రాయదుర్గం మైహోంబూజా అపార్ట్మెంట్ లో ఉంటున్న ఆయనను ఏపీలోని రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసి ఏపీకి తరలిస్తున్నారు. పోసానిపై గతంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సినిమా పరిశ్రమపై విమర్శలు చేశారు అని స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి రాజంపేట కోర్టు పోసానిపై నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు పోలీసులు రాయదుర్గం చేరుకొని పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకున్నారు. రేపు ఉదయం రాజంపేట కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులతో పోసాని వాగ్వాదానికి దిగారు. పోలీసులు అతనిని అతి కష్టం మీద అదుపులోకి తీసుకున్నారు. నోటీస్ ఏం లేదా మీరు లోపలికి కేసు కేసు రండి రాజలోకి కేసు రండి మేము ఎవరు అంటారు రాజలోకి కేసు రండి చెప్పండి. నోటీసు మాకు ఇస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని నోటీస్ వస్తా అంతే సార్ మేము అరెస్ట్ చేస్తాం సార్ మీరు కోఆపరేట్ చేయండి లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది అంతే మా డ్యూటీ చేతులు ఎక్కడ ఒకటి వినండి సార్ ఆపరేషన్ మా కోఆపరేషన్ చేయండి మీరు పేషెంట్ కూడా ఆపరేషన్ చేయాలా పేషెంట్ కొన్ని రిలీజ్ చేస్తున్నారండి మేము చూస్తున్నాం కూర్చోండి మీరు రండి మా ఇల్లు కూర్చోండి ప్లీజ్ మీరు రండి ప్లీజ్ కోఆపరేట్ చేయండి చేపడతారండి పోలీసు మీ ఇంటికి కదా కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఇండియా ఎక్కడైనా మీరు అరెస్ట్ చేసే అధికారం మాకు ఉంది. మేము ప్లీజ్ చెప్పేది రండి పోలీస్ కి బిఎన్ఎస్ఎస్ యాక్ట్ మేడం అరెస్ట్ చేస్తున్నాం మేడం సార్ రండి సార్ మీ ట్యాబ్స్ అన్ని ఇవ్వండి మేడం. మేడం మీ పేరు మేడం మీ పేరు మేడం మీకు నోటీస్ ఇస్తున్నాం సార్ అరెస్ట్ చేస్తున్నాం నోటీస్ ఇస్తున్నాం నోటీస్ తీసుకోండి మేడం నోటీస్ తీసుకోండి మేడం తీసుకోండి మేడం మీరు అరెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. మేము ఏం రౌడీజం చేయలేదు సార్ అరెస్ట్ చేస్తున్నాము అంటున్నాము. మా ఆవిడ సంబంధం అదే దొరుకుతా అంటారు అదే కదా మాకు భయం అందుకే ఉన్నాం. టెన్షన్ ఏం లేదు మేడం మేము చూసుకుంటాం మేడం ఆయన టేక్ కేర్ ఆయన అన్ని విషయాలు మేము జాగ్రత్త చూసుకుంటాం. అమ్మా ఆయనకి టాబ్లెట్స్ వేయవో తెలియదండి అన్ని నేనే ఇస్తాను.